హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేకర్ తేజ. ప్రెసెంట్ అయితే నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. సో మీ అందరికీ తెలుసు కదా, ఇదంతా హుస్సేన్ సాగర్. సో దీని గురించి ఈ రోజు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వినాయకుని యొక్క నిమజ్జనం ఇక్కడ ఈ ప్లేస్ లోనే జరిగేది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా మొత్తం వినాయకుడి యొక్క నిమజ్జనం ఇక్కడే మొత్తం కూడా నిమజ్జనం జరుగుతుంది. కానీ ఈసారి కలపడానికి వీల్లేదు. ఎందుకంటే హైకోర్టు నుంచి ఒక వార్త అయితే బయటకు రావడం జరిగింది. అంటే ఇది ఇప్పటికి సంబంధించింది కాదు, గత 3 ఏళ్ల నుంచి కూడా దీని గురించి కొంతమంది అడ్వకేట్స్ ఫైట్ చేస్తున్నారు. ఏంటంటే ఆ వినాయకుల్ని కలపడం వల్ల ముఖ్యంగా ఈ పాస్ట్ ఆఫ్ ఆలిస్ సంబంధించి ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు ఇందులో కలపడం వల్ల ఈ నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. ముఖ్యంగా చాలా బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది. సో కలపడం ఆపాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఫైట్ చేశారు. అయితే నిన్న దానికి సంబంధించి ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అతను వేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ దాని విచారణకు వచ్చిన తర్వాత హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ట్యాంక్ బండ్ లో ఎటువంటి విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా మీకు కనిపిస్తే అక్కడ ఉంది ఆ ప్రాంతం మొత్తం కూడా మొత్తం జిహెచ్ఎంసీ సిబ్బంది నిషేధానికి సంబంధించిన బోర్డ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా వాటిని ఉల్లంఘించి ఇంట్లో కలిపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ట్యాంక్ బండ్ లో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు మనం చూస్తాం. ఇప్పటికీ మనం మన ఛానల్లో చూసుకుంటే అలాంటి పెద్ద పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్యాప్చర్ చేయడం జరిగింది. సో అంటే చాలా చూడముచ్చటగా ఉండేవి కూడా అవన్నీ కూడా. ముఖ్యంగా అన్ని పెద్ద విగ్రహాలు ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ లో ఉన్న విగ్రహం ఒక ఎత్తు. దాన్ని చూడడానికి లక్షలాది మంది, చాలా మంది కూడా ఈ తెలంగాణ ప్రజలే కాదు, వేరే వేరే స్టేట్స్ లో ఉన్న ప్రజలు కూడా ముఖ్యంగా ఖైరతాబాద్ యొక్క విగ్రహాన్ని, ఆ నిమజ్జనాన్ని చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తారు. సో ఈసారి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నిరాశ అనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఎటువంటి విగ్రహాలు కూడా కలపలేదని చెప్పేసి హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరి చూద్దాం, మరి ఖైరతాబాద్ విగ్రహం దాని నిమజ్జనం అసలు ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఈ విషయం అసలు ఇప్పటి వరకు వాళ్ళ చెవులో పడిందా లేదా, మరి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే కేవలం ఆ ఒక్క విగ్రహానికి మాత్రమే పర్మిషన్ ఇస్తుందా. అంటే ఖైరతాబాద్ విగ్రహమే కాదు, ఇంకా చాలా చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో మరి ఆ విగ్రహాల పరిస్థితి ఏంటి, ఒకవేళ ఈ ప్లేస్ లో నిమజ్జనం జరగకపోతే మరి ఎక్కడ చేస్తున్నారు. చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే సో అంటే ఈ ట్యాంక్ బండ్ లో కలకపోతే వేరే ప్లేస్ లోకి వెళ్ళి కలుపుకోవచ్చా, మరి అవి కూడా చెరువులే కదా, అవి కూడా పాడవుతాయి కదా, ఇదొక్కటే కాదుగా, చెరువు ఎక్కడైనా చెరువే కదా. సో అంటే చాలా మంది ఈ రకంగా ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక పక్క పోలీస్ సిబ్బంది కానీ, అంటే జనాల యొక్క సంరక్షణ కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఆ బాంబ్ స్క్వాడ్ వచ్చి కూడా ఇక్కడ తనిఖీలు చేయడం కూడా మనం చూసాం. మీకు విజువల్ చూస్తే కూడా పూర్తిగా కనిపిస్తుంది. అలాగే అసలు ఈ టైంకి ట్యాంక్ బండ్ లో క్రౌడ్ అసలు చాలా విపరీతంగా ఉంటది. చాలా మంది జనం, చాలా చాలా చిన్న పెద్ద అన్ని విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాదాపు టైం 4:30 అవుతుంది. మొత్తం కూడా ఇక్కడికి చాలా మంది వస్తారు. కానీ ఈ రోజు చూసుకుంటే మొత్తం కూడా క్రౌడ్ తగ్గిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ తెలిసింది అనుకుంటా. సో క్రౌడ్ తగ్గిపోయింది, పెద్దగా క్రౌడ్ లేదు. అసలు ఇది నిజంగా మన హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండేనా, ముఖ్యంగా ఈ వినాయకుని నిమజ్జనం టైంలో ఉన్న ట్యాంక్ బండేనా అనిపిస్తుంది. మొత్తం కూడా అసలు క్రౌడ్ ఎటు చూసినా పెద్దగా క్రౌడ్ ఏం కనిపించట్లేదు. నేను దీనికి సంబంధించి ఒక అన్నని అడిగా, అన్న ఏమైంది, అందరికీ న్యూస్ తెలిసింది అందుకే రావట్లేదా. అట్లాంటిది ఏం లేదు, వస్తారు. అంటే ఈ రోజు మంగళవారం పెద్దగా ఎవరు విగ్రహం నిమజ్జనం చేయరు కాబట్టి కొంచెం టైం పడుతుంది, 7 రోజులకి 6 రోజులకి. లేకపోతే ముఖ్యంగా ఈ 16, 17 ఏవైతే ఉన్నాయో ఆ 2 తేదీల్లో కూడా విగ్రహాలు ఎక్కువగా నిమజ్జనం చేస్తారంట. సో ఇక్కడ ఉన్న కొంతమంది పక్కనున్న బడ్డీ షాపులు కానీ, పానీపూరి షాపులు కానీ, వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఈసారి ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం ఎక్కడ జరుగుతుంది, ఇక్కడే జరుగుతుందా, లేకపోతే ఆ ఒక్క విగ్రహానికి మాత్రమే పర్మిషన్ ఇస్తారా, మరి మిగతా విగ్రహాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరీ ముఖ్యంగా ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల ఈ వాటర్ అంతా కూడా పాడైపోతున్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. మరి వాటికి సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద పెద్ద చెరువులు తవ్వారు, అంటే పెద్ద పెద్ద కుంటలను తవ్వారు. అంటే వినాయకుడిని నిమజ్జనం అందులో జరపడానికి. ఇది కూడా ఒక పోలీస్ అధికారి నాకు చెప్పడం జరిగింది. నేను దాని దగ్గరికి కూడా వెళ్ళి అది కూడా
చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ప్రస్తుతం అయితే మనం ఎన్టీఆర్ స్టేడియంకి అయితే వచ్చేసాం. సో అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒక పోలీస్ అధికారి మనకు చెప్పారు, ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద పెద్ద గుంటలు తీశారు అక్కడ నిమజ్జనం చేయడానికి, వినాయకుడి యొక్క నిమజ్జనం చేయడానికి. మరీ ముఖ్యంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు ఇక్కడే నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారంట. సో ఇప్పటివరకు కూడా మనం చూస్తున్నాం అసలు అలాంటి విగ్రహాలు తయారు చేయొద్దని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు. సో ఇక్కడైతే బోర్డు పెట్టడం జరిగింది, ఒక 3 అడుగుల విగ్రహాలను అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తారంట. సో గుంటను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక చెరువులాగా దీన్ని తవ్వి దీని కింద ఒక పరకను అయితే ఏర్పాటు చేశారు, అంటే మళ్ళీ దీన్ని పైకి తీసుకురావడానికి. సో అంటే ఆల్రెడీ అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది, మీరు పక్కన విజువల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అది పూర్తిగా కరిగే వరకు అక్కడే ఉంటుందా, మళ్ళీ దాన్ని మధ్యలోకి తీసే ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది కూడా మనం చూడాలి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు, అంటే ఎవరు కూడా ఎటువంటి గొడవలకు దిక్కుండా ఇక్కడ మంచిగా ఏర్పాట్లు అయితే జరిగింది. సో అంటే ఇక్కడ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఇలా గుంటలు తవ్వి ట్యాంక్ బండ్లో కలపకుండా ఇలా గుంటలు తవ్వి ఇందులో కలపడానికి మరి ఏర్పాట్లు చేశారు. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు, సో ఒక బాలుడు అయితే ఉన్నారో ఒకసారి అతనితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి అండి, మీ వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేశారు ఈసారి? మా గణేషుని నిమజ్జనం సార్ ట్యాంక్ బండ్లో అయింది సార్. నిన్న అయ్యొద్దన్నారు, అయితే మేము కట్టమాసం ఆ టెంపుల్ మెట్ల కాడికి పోయి వేసినాం. ఎక్కడది కట్టమ్మ టెంపుల్? మన తెలుగు తల్లి ఫ్లేవర్ కాడ. అయితే మేము ఆడికి పోయి నిమజ్జనం చేసినాం వాళ్ళు అయ్యోదంటే, ఎందుకంటే మేము ప్రతిసారి దాంట్లోనే వేస్తాం దాన్ని, కాబట్టి ఈసారి కూడా అదే అక్కడనే కావాలని అక్కడనే చేసినాం నిమజ్జనం. ఎన్ని సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్లో మీరు అట్లా నిమజ్జనం చేస్తున్నారు? ఒక 2-3 ఇయర్స్ నుంచి. మీకు తెలిసినప్పటి నుంచి? ఎస్, ఎక్కువ సంవత్సరం నుంచి. అయితే నిన్న చెప్పారా అక్కడ అధికారులు ఎవరైనా చెప్పారా, జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైనా? పోలీసు వాళ్ళు ఉండే 2-3 పోలీసు వాళ్ళు చెప్పి ఇక్కడ చేసేది లేదు, నెక్లెస్ రోడ్ కాడ పోవాలంటే మాకు ఇప్పుడు లాంగ్ పోవాల్సి ఉంటుంది, అంటే మేము మా బండి కింద పెట్టేసినాం, పలారం బండి పైన తెచ్చినాం. అయితే ఆ బండికి మేము కింద పెట్టేసి మెట్ల కట్టమస్త మా తెలుగు తల్లి ఫ్లేవర్ కాడికి ఎక్కి మెట్లు ఎక్కి అంత దూరం ఎందుకని ఆడ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి నిమజ్జనం చేసినాం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ నువ్వు చూసావా ఇక్కడ నిమజ్జనం ఎలా ఉంది? ఇక్కడ నిమజ్జనం నేను చెప్పాలంటే మంచిగా లేదు, బాగాలేదు సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే 5 feet 5.5 గణేషులు పడతాయి అని చెప్తారు వీళ్ళు. మళ్ళీ ఏమో గణేషునికి ఇంతకు ముందు ఒక నిమజ్జనం చేసి 3 feet అనే రాస్తుంది కదా, 5 feet ఎట్లా పడతాయి? అదే ఎప్పుడు ఇంతకు ముందు ఒక ఆయనకి అడిగితే ఆయన చెప్పింది 5.5 పడుతుంది అని చెప్పారు. 3 feet గణేశుడు ఉంది. ఇప్పటిదాకా ఒక గణేశుడు నిమజ్జనం అయింది, ఆ గణేశుడు ఇంకా మునగలే. నార్మల్గా అంటే ఇవి తవ్వినవి కదా, లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందేమో. పూర్తిగా నిమజ్జనం అవుతుందా, దాన్ని మళ్ళీ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ ఇంకా పెట్టేస్తారు. ఆల్రెడీ మేము ఒకసారి రౌండ్ కొడితే ఇంకా 2-3 గణేశులు ఉన్నాయి. 6 feet ఒకటి ఉంది, 3.5 అట్లా ఇంకా గణేశులు పెట్టి ఉన్నాయి. దాన్ని తప్పుపట్టలేం, ఎందుకంటే ట్యాంక్ బండ్లో కూడా మళ్ళీ వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ వేరే ప్లేసెస్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు, కాబట్టి దాన్ని తప్పుపట్టే అవకాశం లేదు. దానికైతే మీ వినాయకుడు విగ్రహం నిమజ్జనం బాగా జరిగింది కదా? బాగా జరిగింది ట్యాంక్ బండ్ పైన. తెలుసా ఇప్పుడు ట్యాంక్ బండ్ లో కలపకూడదు, కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుసా, వార్త తెలిసిందా? తెలియదు. రైట్, సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది వినాయకుడు నిమజ్జనం? యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్స్క్లూడెడ్ పాయింట్ ఇది, ఎందుకంటే ఇది మనము నీళ్ళను ఏం డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే ట్యాంక్ బండ్లో వేసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది, పొల్యూషన్ అవుతుంది నీళ్ళు. దీనివల్ల ఎందుకంటే ఈ 2 ఎక్స్క్లూషన్ పాయింట్, ఎందుకంటే మనం దీనివల్ల యూజ్ ఏంటంటే మనం యాక్చువల్గా 3 నుంచి 5 feet వరకు ఇక్కడ వేయచ్చు. అది బేబీ పాయింట్స్ వచ్చేసరికి అటు సైడ్ బేబీ పాయింట్ అనేది అక్కడ అనేది బేబీ పాయింట్ అనేది 0 to 3 feet వరకు. దీనివల్ల ఎందుకంటే పబ్లిక్లో మనము ట్రాన్స్పోర్టేషన్ అనేది కొద్దిగా ఫ్రీగా అవుతుంది, ఎందుకంటే మెయిన్ రోడ్ మీద వాళ్ళదంతా పొల్యూషన్ మనము ట్రాఫిక్ కాకుండా ఇది అనేది కొద్దిగా సేఫ్ సైడ్గా అందరూ లొకేషన్లో ఉంది, కాబట్టి దీనివల్ల మనం అనేది ప్రయోజనం పెడుతున్నామని అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారా, ఈ సంవత్సరం ఏర్పాటు చేశారా? యాక్చువల్గా 3 years నుంచి నడుస్తుంది, ఎందుకంటే 3 years నుంచి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఎందుకంటే దీనివల్ల వస్తున్నారా ప్రజలు ఇక్కడికి వచ్చి చేస్తారు, సాయంత్రం టైంలో చాలా మంది వస్తారు. దీనివల్ల చాలా మంది బేబీ పాయింట్స్ అయినా 0 to 5 feet వరకు, 3 నుంచి 5 feet వరకు చాలా మంది సాయంత్రం టైంలో చాలా మంది వస్తారు. చెప్తున్నారు కంటే వినాయకుడు పూర్తిగా ములగట్లేదు, మళ్ళీ తీసి ఎందుకంటే డౌన్ పోర్షన్ ఉంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది, జస్ట్ ఒక 2 minutes 3 minutes జరుగుతుంది. యాక్చువల్గా అక్కడ వేసిరు ఒకసారి చూడండి, అది మునిగింది కదా, అది ఓవరాల్గా టోటల్లీ కొలాప్స్ అయిన తర్వాత బయటికి ఏమైనా రాడ్ లాంటివి ఏమైనా ఉందంటే తీసి బయటికి వేసేస్తారు. సార్
అంటే రీసెంట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. అంటే హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. హుస్సేన్ సాగర్లో ఈసారి వినాయకుడు నిమజ్జనం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు ఖైరతాబాద్ కాదు, దానికి ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు మనం చూస్తాం. ప్రతి దాంట్లో కల్లా ఖైరతాబాద్ చాలా పెద్దది. మరి ఆ విగ్రహాల నిమజ్జనం మరి ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, దానికి ఏర్పాట్లు ఏంటి, ఎలా అసలు? ఇది యాక్చువల్గా జోన్ వచ్చేసరికి ఇది ఖైరతాబాద్ జోన్, ఇది యాక్చువల్గా వచ్చేది ముషిరాబాద్ జోన్. ఇది మేము చేసేది ఏమో ముషిరాబాద్ జోన్ సర్కిల్ 15. అది వచ్చేసరికి ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినది ఖైరతాబాద్ జోన్ వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్గా దాని గురించి మనకు అంత తెలియదు, ఐడియా లేదు. మీకు ట్యాంక్ బండ్లో కలపకూడదన్న న్యూస్ తెలిసిందా? ట్యాంక్ బండ్లో అనేది లాస్ట్ మనం హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది. అది కూడా పెట్టారు సార్ అక్కడ, ఇక్కడ కలపడం నిషేధం అని చెప్పేసి బోర్డులు కూడా పెట్టాను, నేను చూసా. ఇది యాక్చువల్గా మనము ఇటు సైడ్ అయితే పెట్టలేదు, అటు సైడ్ అయితే పెట్టిర్రు. ఏది ట్యాంక్ బండ్ మనము ఖైరతాబాద్ అవును. దానివల్ల మా సైడ్ అయితే ఇప్పటివరకు అయితే జనరేట్ అయితే కాలేదు. ఎందుకంటే లాస్ట్కు 3 days ఉన్నప్పుడు పెడతారేమో తెలియదు. అంటే ఇక్కడ మొత్తానికి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం పూర్తిగా చక్కగా నడుస్తుందిగా. చాలా మంది మంచిగా అందరికి పీస్ఫుల్గా ఉంది, వాతావరణం కూడా ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ బేబీ పాయింట్స్ ఒకటి, ఎస్కవేటర్ పాయింట్ ఒక 2, బేబీ పాయింట్ వచ్చి 2. ఇది ఓవరాల్గా ఎంతమంది వచ్చినా కూడా దీనివల్ల చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా పీస్ఫుల్గా బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ పిఓపి విగ్రహాలనే సార్, మొత్తం కూడా అన్నీ కలుపుకోవచ్చు ఇందులో? అన్నీ కలుపుకోవచ్చు. యాక్చువల్గా 0 to 5 feet వరకు ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ 3 అడుగులు మాత్రమే అని చెప్పేసి రాశారు. ఇది యాక్చువల్గా ఏంటంటే 3 అడుగులు అని రాసినాం, కానీ యాక్చువల్గా 5 feet వరకు మనం వేయచ్చు. ఎందుకన్నా మంచిదని మీరు అట్లా డిజైన్ చేశారా దీన్ని? కన్ఫామ్గా వేయచ్చు. అది ఇది యాక్చువల్గా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు మనం కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. ఏ విధంగా వేయాలని కూడా మా వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు, మా వాళ్ళు కూడా లేబర్ కూడా ఉంటారు, దీనికి సంబంధించి మెషినరీ కూడా ఉంటారు, మిషన్ సంబంధించి లేబర్ కూడా ఉంటారు. దీనివల్ల మనము పబ్లిక్ పీస్ఫుల్గా మన పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు గొడవ చేయట్లేదా, మా విగ్రహం ములగట్లేదు, కిందకి వెళ్ళట్లేదు? యాక్చువల్గా మనం ఎందుకంటే వేసేటప్పుడు దాంట్లో పోయిన తర్వాత అన్నీ ఆల్రెడీగా ఒక 2 minutesలో ఆల్రెడీగా టోటల్లీ బాటమ్ లెవెల్లో వెళ్ళిపోతుంది. మన వినాయకుడు కూడా బాటంలో వెళ్ళిపోతుంది. అంటే మీరేం చెప్తారో, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ చాలా బాగుంది సార్, మేమైతే చేస్తున్నాము. నిమజ్జనం చాలా మంచిగా చేస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎవరైనా వచ్చి బాధపడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ? ప్రతిసారి మేము అక్కడ కలుపుతాం, ఈసారి ఇక్కడ కలుపుకుంటున్నాం. అట్లా ఏమి సార్, అట్లా ఏం అనట్లేదు అసలు. ఏంటంటే అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అంత తింటుంది. అక్కడ నుంచి మేమే ఇటు వస్తున్నాం, మాకు తొందరగా నిమజ్జనం కావాలనేసి మేము అనుకొని ఇక్కడ వస్తున్నామని చెప్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇక్కడ పరిస్థితి, ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ఈ కుంటల పరిస్థితి.